ध्रुवं त्रयीन्द्रष्टाग्निष्ट राष्ट्रं धारयतं ध्रुवं तदेव लग्नं सुदिनं तदेव ताराफलं चन्द्रफलं विद्याफलं दैवफलं तदेव लक्ष्मीपते तेङ्ग्रग्नं स्मरामहे लाभस्तेषं जयस्तेषं कृतस्तेषं दराभवान्ये त्र्यम्बके गौरी नारायण नमोऽस्तुते। ओम यत्र योगेश्वरः कृष्ण यत्र भागवतनन्दरः तत्र सेवते प्रोतो ध्रुवानितिर्मतन्मम। అందరూ చేతులు జోడించి అనాలి ఓం గురు బ్రహ్మ చెప్తాం అందరం కలిసి గురు బ్రహ్మ అనాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। ఓం సరస్వతి నమస్తుభ్యం విద్యారంభం కరిష్యామి పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి శ్రీ మహాసరస్వత్యై నమః। అందరూ అమ్మవారిని సరస్వతీదేవిని ప్రార్థన చేసి అలా శ్రీ మహాసరస్వత్యై నమః। శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వరూపిణి శ్రీ బచ్చంగిరాదేవి నమో నమః। ఆవాహయామి స్థాపయామి పూజయామి। ఓం ఆగమార్థం దేవానాం గమనార్థం తదార్థం గురువే గంటారాం తత్ర దేవతాత్మానులాంఛనం నిత్యగమ్యాం కేశవాయ స్వం నారాయణ స్వం నారాయణ స్వం గోవిందాయ నమః। విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః త్రిధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంగర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రత్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దౌర్జలాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। ఒక 2 అక్షంతలు తీసుకోండి, వాసన చూసి వెనకాలకు వేసుకోండి। ఉద్దేశం బుధప్రాచాహి ఏతేషా భూమిపారక ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే। ముక్కు పట్టుకొని ఒకసారి ప్రాణాయామం చేయండి, గాలి పీల్చి వదలాలి। ఓం ఓం భువహం స్వహం మహందరః కుంతవంతుతుందతుందరుణ్యంబర్గో దేవసరేమహే దియోన ప్రచోదయాత్మా ప్రజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్సురం చేయండి। మళ్ళీ ఒక 2 అక్షంతలు తీసుకోండి,
చేతులు పట్టుకోండి. ఓం నమో పాత్రమసూదకద్భారాద్రి పరమేశ్వరి ప్రీత్యర్థే శుభే శుభే నమోహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణా దేవరాద్దే వేదవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వేగే వరదవరసే వరదఖండే మేరాట్ దక్షిణ దిగ్భాగే ఇత్యాం త్రైశైలక్షేత్రస్యాం వాయువ్య ప్రదేశే భాగ్యనగర ప్రదేశే కృష్ణగోదావరియో కృష్ణకావేర్యో మధ్యదేశే భాగ్యనగర ప్రదేశే జిల్లలగూడ ప్రాంతేన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ సన్నిధౌ తస్మిన్ శ్రీ స్వస్తి విశ్వవసునామ సంవత్సరే దక్షిణాద్ర పుణ్యకాలే వర్షద్రుతమో వాస్వైనమాసే శుభనక్షత్రే శుభకరణే విశిష్టాన్ సప్తమీ మూలా నక్షత్రం మిక్తే హిందూ పాదరా శుభనక్షత్రే శుభకరణే విశేష విశిష్టాయాం శుభదిదో అస్మాకం అస్య యజమానిన గోత్రోద్భవస్య. తెలిసిన వాళ్ళు ఉంటే మీ మా గోత్రం అనుకోండి, లేదు నానా విధ గోత్రోద్భవస్య నానా నామధేయస్య వారి తల్లిదండ్రులు ఉంటే అనుకోవచ్చు. నానా నామధేయస్య కుటుంబానాం అందరూ చేతులు జోడించండి అనాలి. అస్మాకం మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఏ ఏ గ్రహాః శుభ స్థాన స్థిత్యర్థం అఖండ విద్య లక్ష్మి సంప్రాప్తి అర్థం అఖండ విద్య సముపార్జన స్థిత్యర్థం శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ అంతరేణ సప్తమ దివసే శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ సన్నిధేన శ్రీ మహా సరస్వతి అలంకార అంగత్వేన మూలా నక్షత్ర సంయుక్తేన శ్రీ మహా సరస్వతి దేవత అర్చన ఆరాధన ఆఖ్యం కర్మ కరిష్యే. అందరు చెప్పండి మంచిగా, మాకు చదువు బాగా రావాలి, క్లాస్ లో అందరి ముందు ఫ్రెండ్స్ ముందు దెబ్బలు తినకుండా టీచర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము అలౌకికంగా ఈజీగా రావాలి, అట్లా మాకు మేధస్సు తెలివి పెరగాలి అని చెప్పేసి అట్లా చదువు టీచర్ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం వస్తే ఏమవుతుంది, మార్కులు బాగా వస్తాయి. మార్కులు బాగా వస్తే ఏమవుతుంది, జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఏమైతుంది, మగవాళ్ళు అయితే మంచి పిల్లలు వస్తుంది, ఆడవాళ్ళు అయితే మస్తు బాగుకి వస్తారు. ఏమి అట్లా అన్నట్లు. మహాసరస్వతి శ్రీ దుర్గా పరమాంబికా దేవత జడ్డం సరస్వతి దేవత సాయంకాల సమయే మూలా నక్షత్రం సరస్వతి మహాసరస్వతి దేవత పూజ మహాకారైష్యే. నమస్కారం చేసి ఆ అక్షింతలను పెన్సిల్ ఉంది కదా, పెన్ను పెన్సిల్ దాని మీద వేయండి. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం పూతోటి ఆ పెన్సిల్ ఒకసారి 5 సార్లు ఓం సరస్వత్యై నమః అని తాకండి పూతో. ఓం సరస్వతి నర్మదేశంతు కావేరే జలే బృందలింగురో పరమానంద గోదాం గోపాంగాః ప్రతిద ప్రసిద్ధి కల్పయామి శ్రీమన్నః సరస్వతి దేవత తద పూజాంతే గ్రసదిగన పూజాత్రేణ ప్రోక్తాన దేవానందం ప్రోక్తానందం ప్రోక్తానే అపవిత్ర పవిత్ర సర్వసంగత కులహేశ్వరేతి పుండరీకాక్షం దుర భాషం దుతే పుండరీకాక్ష జయ నమః. ఇప్పుడు ఒక 2 అక్షతలు తీసుకొని చేతిలో పట్టుకోండి. కిషోర్
సరస్వతి దేవి ఎట్లా ఉంటుందో తెలుసా? సరస్వతి అమ్మవారు తెల్లని వస్త్రాలను కట్టుకొని తెల్లని కల్వ పువ్వులు ధరించి ఒక చేత అక్షమాల ఒక చేత వేదములను అంటే బుక్లు పుస్తకాలు అంటారు కదా, వాటిని వేదాలు అని అంటారు. ఆ వేదాలను పట్టుకొని ఎప్పుడు కూడా వీణను వాయిస్తూ మరి ఆ సరస్వతి దేవి తెల్లని హంస పైన తెల్ల కల్వల పైన ఆ అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఆ రకంగా మీరు సరస్వతి దేవిని కన్ను మూసుకొని ధ్యానం చేస్తూ ఉండాలి. ఏమి ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. యా కుందేందు తుషార భారతబలా యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవై సదా పూజితా. సామాం పాతు సరస్వతి భగవతి నిశేష్య జడ్యాపహాం. ఓం ఐం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ పెన్ను మీద అక్షంతలు వేసేసేయండి. ఇప్పుడు పువ్వుతోటి నీళ్లు ఒక 9 సార్లు ఓం సరస్వతి ఐం సరస్వత్యై నమః అనుకుంటూ చల్లుతూ ఉండాలి. ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. పెన్ను లేదా షార్ప్నర్ ఇవి ఉన్నాయి కదా, వాటిపైన ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ మహాసరస్వతి ఔపచారిక స్నానమో మాపరిష్టామ యోగమాతరణ మహేరణాయ చక్రయేత జ్వదభారతాం తస్య భాజాయ దయహనామ శరీరో మాతరస్వరంగమా ఆమవోయ సఖ్యనాయ జన్మన ఆపోజనేత జన. ఐం మహాసరస్వత్యై నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతర అభివస్త్రాన్ని సమర్పయామి. 2 అక్షంతలు వేయండి. మళ్ళీ అభివస్త్రాన్ని సమర్పయామి. ఓం శ్రీకం ఆయనేత ప్రాణేత వారాంత విష్ణునేతాచరుణ రేఖాన్ని సమర్పయామి. ఐం సరస్వత్యై నమః. వస్త్రార్థే అక్షరాన్ని సమర్పయామి. 2 అక్షంతలు వేయండి. ఓం యజ్ఞామి దంపరమ పవిత్ర ప్రజాపతయరిత్తం ప్రథమాయ శివతే ప్రథమ సుప్రం తజ్ఞామోద పరమసురేనః. ఐం సరస్వత్యై నమః. ఇది యజ్ఞోపవితాన్ ధారయామి. 2 అక్షంతలు మళ్ళీ వేయండి. ఇప్పుడు గంధం. ఓం గంధద్వారాంతరా శ్రమిత విష్ణుకరేశ్వరేశ్వరే కుతరో భూతానాంతామి ఓపక్వయస్యం. ఐం సరస్వత్యై నమః. శ్రీగంధం సమర్పయామి. తర్వాత పసుపు. ఓం నారాయణేత పరాయణేత ద్వారాహంతు విష్ణునే హృదయమండలికాని సముద్రస్య గృహేమే. ఐం సరస్వత్యై నమః. హరిద్రాచంద్రం సమర్పయామి. కుంకుమ. ఓం ఐం సరస్వత్యై నమః. ఇది కుంకుమం ధారయామి. ఇప్పుడు పువ్వు ఉంది కదా, ఆ పువ్వులోకి కొన్ని అక్షింతలు తీసుకొని అట్లా చేతిలో పట్టుకొని ఐం సరస్వత్యై నమః అంటూ ఉండాలి. నేను ఒక్కొక్క అమ్మవారికి పేర్లు చెబుతూ ఉంటా, మీరు అట్లా మనసులో అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. కొంచెంసేపు అయినాక 5-6 అగరబత్తులు. ఓం మహామాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. అట్లా చేతిలో పట్టుకొని పెళ్ళుకు తాకించి పట్టుకోండి. అట్లా. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్షై నమః.
ओम वराये नमः, ओम कामरूपाय नमः, ओम महाविद्याय नमः, ओम महापातकराशिन्ये नमः, ओम महाश्रयाय नमः, ओम मालिन्ये नमः, ओम महाभोगाय नमः, ओम महाभुजाय नमः, ओम महाभागाय नमः, ओम महोत्साहाय नमः, ओम दिव्यांगाय नमः, ओम सुरवंदिताय नमः, ओम महाकाल्ये नमः, ओम महापाशाय नमः, ओम महाकाराय नमः, ओम महांकुशाय नमः, ओम वेदाय नमः, ओम विमलाय नमः, ओम विश्वाय नमः, ओम विद्युन्मालाय नमः, ओम विष्णव्ये नमः, ओम चंद्रिकाय नमः, ओम चंद्रवदनाय नमः, ओम चंद्रलेखविभारणाय नमः, ओम सावित्रे नमः, ओम सुरसाय नमः, ओम देव्ये नमः, ओम दिव्यालंकार भोजनाय नमः, ओम सुनासाय नमः, ओम विनिद्राय नमः, ओम पद्मलोचनाय नमः, ओम विद्यारूपाय नमः, ओम विशालाक्षाय नमः, ओम ब्रह्मज्ञाय नमः, ओम महाबलाय नमः, ओम त्रयीमूर्तये नमः, ओम त्रिकालाज्ञाय नमः, ओम त्रिगुणाय नमः, ओम शास्त्ररूपिण्ये नमः, ओम शुंभासुरप्रबन्धिन्ये नमः, ओम शुभदाय नमः, ओम स्वरात्मकाय नमः, ओम रक्तवेदनिहन्त्रे नमः, ओम चामुण्डाय नमः, ओम अंबिकाय नमः, ओम मुण्डकाय प्राणाय नमः, ओम धूम्रलत्रमदनाय नमः, ओम सर्वदेव नमस्कृताय नमः, ओम सौम्याय नमः, ओम सुरासुर नमस्कृताय नमः, ओम कालरात्रे नमः, ओम कलाराधाय नमः, ओम कलारूपिण्ये नमः, ओम वाग्देव्ये नमः, ओम बलारोहाय नमः, ओम वाराह्ये नमः, ओम वारिजासनाय नमः, ओम चित्रांबराय नमः, ओम चित्रगंधाय नमः, ओम चित्रमाल्य विभूषणाय नमः, ओम कांताय नमः, ओम कामप्रदाय नमः, ओम नीलद्युतये नमः, ओम श्वेतासनाय नमः, ओम नीलभुजाय नमः, ओम चतुर्वर्गपदाय नमः, ओम चतुराननाय नमः, ओम रक्तमत्याय नमः, ओम निरंजनाय नमः, ओम हंसासनाय नमः, ओम नीलजंगाय नमः, ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः। అప్పుడు అట్లాగే దాని మీద పెట్టండి, ఆ పెన్ను మీద పెట్టేసేయండి. ओम वनस्पते रसोपेदं गन्धः ज्योतिर्भूतमाङ्गे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां श्री महासरस्वत्यै नमः। అయ్యా వాయించండి. సరస్వతీదేవి పూజ చేస్తాం. సరస్వతీదేవి పూజ చేసుకోగానే సరిపోదు. సరస్వతీదేవి మాతకి కష్టమైనటువంటి విద్యని తెలియజేయాలి, సుఖమైన విద్యని తెలియజేయకూడదు. రానటువంటి దాన్నే తెలియచేయాలి. అలా తెలియచేస్తేనే మన నోట్లో నాలుక పైన ఆ అక్షరాలని రాస్తుంది. ఆ అక్షరాలు రాస్తే వాటిని పలకగలుగుతాం. ఇప్పుడు మీరు నాకు సంబంధించిన అమ్మవారి విధానంలో నేను ఒక అక్షరం రాసిస్తాను. తర్వాత మీరు చదివేటటువంటి తరగతులు ఏమున్నాయో
ఆ తరగతిలో ఫ్యాన్ పని చేయ, ఆ తరగతిలో ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్టు మీకు రానటువంటి విధానముతో ఉన్న అక్షరాన్ని అందులో రాయాలి. సరస్వతి బీజాక్షరము అంటే అమ్మ, తండ్రి, గురువు రాసిన తర్వాత మీరు రాసుకునేటటువంటి అక్షరం ఏంటంటే సరస్వతి మాత అడిగింది, ఎందుకు నా పూజ చేసుకున్నారు మీరు? ఈ చిన్న వయసులో నా అనుగ్రత మీ మీద ఉంటుంది అంటే 23వ సంవత్సరం వరకు సరస్వతి అనుగ్రత ఉంటుంది. కాబట్టి మీరు ఎందుకు నా పూజ చేసుకున్నారు అన్నప్పుడు మీరు తెలియచేయాలి. మేము చదువు రావడం కోసం కాదు. సరస్వతి పూజ చేసే చదువు వస్తుందా? రాదు, అసలు రాదు. సరస్వతీదేవి ఎవరంటే కలము మాత్రమే. బుక్కు అనేది వేదము అంటే వేద గాయత్రీదేవి. అందులో మీరు రాసేటటువంటి అక్షరాలు సరైనటువంటి అయితేనే మీకు ఆ కలము సరైనటువంటి గుర్తింపునిస్తుంది. సరస్వతీదేవి అనేటటువంటిది స్వయంగా తనకు తాను రాయగలిగేటటువంటి శక్తిని కలిగించేటటువంటి దేవత. రాయించుకునేటటువంటి దేవత ఎవరు అంటే గాయత్రీదేవి. గాయత్రీదేవి మాత పేపర్ రూపంలో ఉంటే సరస్వతీదేవి మాత నీలం రూపంలో ఉంటారు. శ్వేతవర్ణమైనటువంటి చీర కట్టుకుంది, తెల్లటి మనసు కలిగినటువంటిది, తెల్లటి పదార్థాలే తింటది అంటే మీరు రాయబోయేటటువంటి ప్రతి ఒక్క అక్షరాన్ని తన మనసులో, తెల్లటి మనసులో మీరు ఏ గీతలు గీస్తారో ఆ గీతలు ఆమె పెట్టుకుంటారు. ఇప్పుడు రాయగో చారుమతి, చారుమతి నివేదన పెట్టాక రాయాలి. పెన్నులో ఇప్పుడు ఎవరుండో చెప్పి ఇంకో కాదు నువ్వు. సరస్వతీదేవి మాత మీరు బాగా తెలుసుకోవాలి. ఇంకో దగ్గర చెప్తారో చెప్పరో నాకు తెలియదని. వసంత పంచమి రోజు ఉండే సరస్వతి పూజ వేరు. ఆ రోజు గాయత్రీదేవి అవతారంలోకి సరస్వతీదేవి మారింది, సరస్వతీదేవి అవతారంలోకి గాయత్రీదేవి మారింది. అంటే పెన్నులోకి గాయత్రీదేవి వస్తుంది, బుక్కులోకి సరస్వతీదేవి పోయింది. వసంత పంచమి రోజు ముద్రించినటువంటి అక్షరాలకు పూజ చేయాలి. అంటే అక్కడ బుక్కుల్లో మీకు ఏది టెక్స్ట్ బుక్కులు ఇస్తారో వాటిల్లో ఉన్నటువంటి అక్షరాలకు పూజ చేయాలి. పూజ చేయాలని దాని నిండా పసుపు కుంకుమ రాయకూడదు. ఇవి రావట్లేదమ్మా, ఈ కష్టంగా ఉందని ఆ బుక్కుని పైన పెట్టాలి. కష్టంగా ఉన్నటువంటిది తిక్కలు తిక్కలుగా చదవాలి. అంటే రానట్టుగా ఎలా ఉంటుందో అలానే చదవాలి. చదివితే అప్పుడు దాన్ని ప్రసాదించేటటువంటి వేద గాయత్రీదేవి వసంత దేవత మీకు వసంత యోగమైనటువంటి అనుగ్రతని ప్రసాదిస్తుంది. ఇక్కడ వినాలి, మీరు వినకపోయినా నేను వదిలిపెట్టను. మళ్ళీ మళ్ళీ చెప్పిందే రిపీట్ చేస్తాను. కాబట్టి అలా కాకుండా 2 నిమిషాలు అనుకో సరస్వతీదేవి అనుగ్రత ఏందో తెలుస్తుంది. సరైనటువంటి రాత రాయినటువంటి వాళ్ళు అంటే బ్రహ్మదేవుడు కాదు, సరస్వతీదేవి కాదు. మీరు బుక్కు మందు అనే మకారము, మాంసం అనే మకారము, పరస్త్రీ అనే మకారము, ఇంకేంటిది ఏది ఉంటే అది తాకట్టు పెట్టే మకారం ఉంటుంది ఒకటి. ఇది సరస్వతీదేవి ఇస్తుంది. నన్ను చిన్నప్పుడు నువ్వు పట్టించుకోలేదురా, పెద్ద అయిన తర్వాత లక్ష్మీదేవి నిన్ను ఎలా పట్టించుకుంటుందో నేను చూస్తా. అంటే నువ్వు పోయి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పని చేసి వచ్చి ఒక 1000 రూపాయలు సంపాదించుకొని తీసుకురాగానే సరస్వతీదేవి ఇంట్లో ఉండనియదు. సరస్వతీదేవి ఎలా ఉంటుందో తెలుసా మన ఇంట్లో? నా వయసు ఇప్పుడు 36 సంవత్సరం. అంటే నాకు సరస్వతీదేవి పోయి ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది.
ఇప్పుడు లక్ష్మీదేవి. ఆ రోజుల్లో నేను మా అమ్మ మంత్రాలు చదువుకోవడానికి తోలింది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి నా దగ్గర ఇలా తోలిందంటే పంపించి అట్లా నేను కూడా వచ్చే నెలలో తోలుతాను. ఈయన తోలితే ఆయన కూడా రేపు రోజు నాలా కూర్చొని సంపాదించుకోండి. మీకున్న అవకాశము ఈ సంవత్సరంలో ఈ రోజు ఇప్పుడు పూజలు ఎందుకు కూర్చున్నారు అనేది మీకు అర్థం అవ్వడం కోసం చెప్పారు. ఈ సంవత్సరము మీ చరిత్రను మార్చేటటువంటి ఆయుధము ఆ బుక్కు కావాలి. మీ నాయనమ్మ కొట్టినా అందులో రాయొచ్చు, అమ్మమ్మ కొట్టినా అందులో రాయొచ్చు, మేనమామ తిట్టినా అందులో రాయొచ్చు. ఎవరినైనా సరే సరస్వతీదేవి ఏం చేస్తుందంటే చదువుకునేటటువంటి పిల్లలకి ఇది చూడమ్మా, నాకు వెళ్ళి చూడు. సరస్వతీదేవి ఏం చేస్తుంది తెలుసా? చదువుకునేటటువంటి వాళ్ళకి ప్రేమను చూపిస్తుంది. ఆ ప్రేమని వాళ్ళిద్దరి మధ్యన, ఒక బాలుడు బాలిక సరస్వతీదేవి మధ్యన ఎవడన్నా వచ్చి డిస్టర్బ్ చేయడానికి తిట్టి వాడిని పక్కకు గుంజితే వాడిని పక్కకు తొలగిస్తుంది. ఇది మీరు గుర్తు పెట్టుకొని చక్కగా మీరు రాసుకోండి. 4 సబ్జెక్టులు మిగిలినవి. ఎందుకు అంటే వాట్సాప్ మెసేజ్ చేయడం వల్ల, ఇన్స్టాగ్రామ్ చూడటం వల్ల, ఫేస్బుక్ చూడటం వల్ల ఎక్కువగా ప్రీపేర్ ఆడటం వల్ల, దాని తర్వాత సినిమాలో ఉండడం వల్ల, సినిమాలు చూడటం వల్ల, వీటన్నిటి వల్ల మీ చిన్న వయసు ఆగమైపోయింది. రేపు నా అంత వయసు వచ్చిన తర్వాత సంపాదించడానికి నానా రకములైనటువంటి నరకాన్ని చూడాలి. అంటే మనకి ఎండ కొట్టిద్ది, అక్కడ చెట్టు ఉంది, చెట్టు కింద నీడుందని పోయే లోపల మనకంటే ముందు ఇంకొకటి వచ్చి అక్కడ నిలబడతాడు. దాన్ని గతి లేని జీవితం అంటారు. చాలా చోట్ల చాలామంది బుక్కులు పెన్నులు తీసుకోరు. ఈ పాటికి వాళ్ళు చాలా బాగుండొచ్చు. ఎట్లయినా మీరే మారని చెప్పి పాపం స్కూల్లో ఉన్న సార్లు ఏం చేశారు, మా స్కూల్లోకి పేర్లు రావాలని వాళ్ళందరూ వాళ్ళ దగ్గరుండి టెక్స్ట్ బుక్లు ఇచ్చి రాపిచ్చి బయట బోర్డులు వేసుకుంటారు. ఎందుకు అంటే మా స్కూల్లో కూడా ఇన్ని ర్యాంకులు వచ్చాయి, మా స్కూల్లో కూడా చదివేటోళ్ళు ఇంతమంది ఉన్నారు అని. ఇప్పుడు నివేదన చేశాక పుల్లటి పదార్థాన్ని తినాలి. అయిపోయాక ఆరతి ఇచ్చిన తర్వాత తీయటి పదార్థాన్ని పెడతారు, పొంగల్. అది 2 స్వీకరించి నైట్ వెళ్ళి బాగా ఆలోచన చేసుకొని పొద్దునే తెల్లవారుదాం లేవాలి. గాయత్రి దేవికి 4 ముఖాలు ఉంటాయి. వేద గాయత్రి 3 గంటల నుండి 6 గంటల వరకు సరస్వతి దేవిగా ఉంటుంది. ఇంకో గాయత్రి దేవి లక్ష్మీ గాయత్రి, ఆమె మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ఇంకో గాయత్రి దేవి ఉంటుంది, నడువుల నొప్పులు వస్తే ఇట్లా అంటారు. ఎవరామంటే సాయంత్రం గౌరీదేవితో అనుసంధానమై సంధ్యా సమయం నుంచి 5 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇంకొక ఆమె ఎవరు అంటే పడుకుంది, నేను లాలపాట పాడుతున్నా పడుతుంది. ఇంకొక ఆమె ఎవరంటే కాళీమాతతో ఉండే గాయత్రి దేవి ఉంటుంది. రాత్రిపూట నిద్రపోకుండా ఆ సమయంలో మీరు ఏం చేస్తారో అదే శాశ్వతమైన కాలాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు 10 కాగానే నిద్రపోవాలి. నిద్రపోకుండా పవన్ కళ్యాణ్ సినిమాను, అల్లు అర్జున్ సినిమా చూస్తే ఎప్పుడు అదే చూడాలని కాళీమాత అనుగ్రహిస్తుంది. ఈ వేద గాయత్రిని మీరు పట్టుకోవాలి. ఒక్క గాయత్రి దేవి 6 సంవత్సరాలు ఉంటుందమ్మా, బాగా గుర్తు పెట్టుకోండి. ఒక గాయత్రి దేవి 6 సంవత్సరాలు, 6 4 24 సంవత్సరాలు. మీరు పుట్టిన 2 సంవత్సరాలు మైనస్ చేస్తే 22. అంటే మీరు 3వ సంవత్సరంలోనో 2వ సంవత్సరంలో స్కూల్కి పోవడం మొదలు పెడితే మీరు చదువు పూర్తయ్యేంత వరకు కాళీ గాయత్రి దేవి దగ్గరకు వస్తారు.
కలలు కనేటటువంటి ప్రపంచాన్ని గాయత్రీదేవి కాళీమాతతో ఇస్తుంది. చదువైపోయేటటువంటి సమయానికి మీరు ఏ కళ కన్నారో ఆ కళలో కూర్చోబెట్టి, ఇది మీరు గుర్తుపెట్టుకొని, పోచమ్మ తల్లి గుడిలో ఒక గురువు గారు సరస్వతీ దేవి గురించి ఇలా చెప్పిండు. 4 విధానాలతో ఉన్న సరస్వతీ దేవి ఉందని 2 నిమిషాల్లో అయిపోయింది. ఇదే గాయత్రి దేవిని ఇంకో సరస్వతి ఎవరు, నీలా సరస్వతీ దేవి, ఆమెతో కలిగితే కామ సరస్వతి. చిన్నప్పుడే సరస్వతీదేవి అంటే తల్లిదండ్రులు సరైన జీవితంలో లేకపోతే గాయత్రీదేవి, వేద గాయత్రీదేవి వేద ఘోషతో అఘోరమైనటువంటి ఘోషని తల్లిదండ్రులకు అందిస్తుంది. మీరు టీవీలో చూస్తారు, చిన్నపిల్లల్ని ఆగం చేసి ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆ శాపం రాకుండా ఉండాలంటే ఎవరి దగ్గర ఉంటుందంటే తల్లి తండ్రి దగ్గరే ఉంటుంది. సరైనటువంటి సమయంలో సంసారం అనేటటువంటి జీవిత విధానం కొనసాగించకపోతే ఆ శాపం ఎవరికి కొట్టుకుంటుందంటే లేతగా ఉన్నటువంటి ఆడపిల్లలకి, ఏ రూపము తెలియక మృగరూపంగా ఉన్నటువంటి మగవాడికి. అదే గాయత్రీదేవి లక్ష్మీదేవితో ఉందనుకోండి, చదువు ఎల్లుడి పొద్దున్న చేరిస్తాడంటే ఆమెకు అదే అనుగ్రతగా ప్రసాదించి ప్రతిరోజు కూడా భార్యని అదే విధంగా చేస్తూ ఉంటుంది. అదే భర్త ప్రతిరోజు నా 10 గంటల సమయానికి నేను తాగి ఇంటికి పోయిన భార్యని ఇలా కొద్దిసేపు ఏడిపిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో రాత్రి 10 దాటిన తర్వాత కాళీదేవి గాయత్రీదేవి ఆ కళలోనే ముంచేటట్టుగా చేస్తుంది. మధ్యాహ్నం పూట ఎక్కువ తాగని మగవాడు రాత్రి పూట ఎందుకు ఎక్కువ తాగుతాడంటే వాడు తాగేది ఖాళీ యోగములు. కాళీదేవి సమయంలో వాడు ఏం చేసిండో అదే ఆ రోజు సాయంత్రానికి అందిస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్పా అంటే మరలా వచ్చే సంవత్సరము లోపల మనము కళలు తీర్చుకున్నటువంటి విద్యార్థులుగా మీరు ఉండాలి. అర్థమైందా? నీకు అర్థమైందా? అరే మళ్ళీ చెప్తా. ఫస్ట్ నివేదన పెట్టి రేపు ఈ బుక్ స్కూల్ పట్టుకోకూడదు, ఈ పెన్ను స్కూల్ పట్టుకోకూడదు, పరపురుషుడు తాకకూడదు, పర స్త్రీ తాకకూడదు. ఆయుధాన్ని తాకితే వాడికి ఉన్న మెంటల్ శక్తి అంతా పెన్నులోకి వస్తుంది, ఆమెకున్న మెంటల్ శక్తి అంతా ఆ పెన్నులోకి వస్తుంది. ఇప్పుడు మీరు పోయేటప్పుడు ఇక్కడ ఎంత మంచి విద్య వస్తుంది, నా జీవితం బాగుంటుందని నమ్మకంతో మీరు వెళ్తున్నారో అదే నమ్మకాన్ని తీసుకువెళ్ళి మీరు ఒక దగ్గర భద్రపరచుకోండి. మిమ్మల్ని గురువు గారు ఇబ్బంది పెడుతున్నా అన్నా కానీ నా గురించి అందులో రాస్తే మారుస్తుంది. సరస్వతీదేవి మాత మారుస్తుంది. పొద్దున్నే మా అమ్మ స్కూలు బొమ్మని ఇబ్బంది చేస్తుంది, సద్దన్నం పెట్టి పంపిస్తుంది, సద్దికూరలు వేస్తుందని అందులో రాసిన వేడి వేడి అన్నం వండించేటట్టుగా మాతృస్వరూపాన్ని సరస్వతీదేవి మాత తీసుకోండి. మా నాన్న ఫీజు కట్టమంటే కట్టట్లేదు, నన్ను స్కూల్లో నిలబెడతారు అని అన్నప్పుడు దాంట్లో రాసిన అమ్మ మాతృరూపంగా తండ్రికి చెప్పింది, నా పిల్లగాడు నా పిల్ల అక్కడ నిలబడుతుందిరా, నువ్వు వెళ్ళు కట్టుపో అని. అటువంటి ఆయుధాన్ని పోచమ్మ తల్లి సాక్షిగా మీకు ఇచ్చి పంపిస్తున్నాం. మీరు దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. మీరు వాడాల్సిన 2 ఆయుధాలని వాడకూడదు, 2 వాడాలి. నల్లటి ఆయుధం ఏంటి అంటే పెన్సిల్లో ఉన్నటువంటి నల్లటిది కాళీమాత. మీరేదైనా కోరిక తీరిన తర్వాత అది వేరొకరు చూడకూడదండి. చెరిపేటటువంటి శక్తి శ్వేతవర్ణానికి ఉంటుంది, అంటే లబ్బర్. నాకు అదే భాష లబ్బర్. మీ జీవితాన్ని మళ్ళీ అద్భుతంగా మార్చడానికి, చెక్కడానికి మీకు ఒక మిషన్ ఉంటుంది. అది తిప్పేటప్పుడు ఇట్టేట తిప్పద్దు,
ఇది తిప్పుతున్నా అంటే రేపటి లోపల నా భవిష్యత్తు తిరగాలి, దీంతో రాస్తున్న కార్యం పూర్తవ్వాలి. శాశ్వతంగా ఉండాలన్నప్పుడే మనకి చెరిగిపోనటువంటి కలము కావాలి. ఆ కలము పెన్ను. మన కోరిక తీరిన తర్వాత దాన్ని వేరొకరు చూడకూడదు అన్నప్పుడు పెన్సిల్ని వాడుకోవాలి. కోరికని శాశ్వతంగా ఉంచాలంటే నేను కూడా సరస్వతి పూజ చేశాను. ఈరోజు రాశా. ఏమని రాశా అంటే, అమ్మవారి గుడి నిర్మాణం నేను పూర్తి చేయాలి, ఈ బుక్కుల్లో బిల్లులు రాసుకోవాలి, ఈ బుక్కులో ఎంత ఆదాయం వచ్చిందో చూసుకోవాలి, ఎంత ఖర్చు అయిందో చూసుకోవాలి, నా ఎమ్మటి ఎంతమంది వేస్ట్ గాళ్ళు ఉన్నారో చూడాలి, నేను వాళ్ళకి ఎటువంటి వేస్ట్ గాళ్ళ కనబడుతున్నారో చూడాలి. చాలా రాశా. ఇప్పటిదాకా అదే ఇది సమయం. మొత్తం ఎన్ని రాసే తెలుసా? 209 రాశా. అంత కోరికలు ఉన్నాయి నాకు ఈ సంవత్సరం. మరి మీరు ఇంటికి పోగానే డోరేమాన్లు, పబ్జీలు ఇవి రాయొద్దు. చక్కగా కష్టాన్ని రాసుకోండి. అయ్యగారు వచ్చి నివేదన పెడతాడు, తిని మళ్ళీ ఆరతి ఇచ్చాక ఇంకోటి ఇస్తారు, అది తినండి. నా దగ్గరకు వస్తే నేను ఒక అక్షరమే రాస్తా, మీ జీవితం ఆగం కాకుండా ఉండడానికి. మిమ్మల్ని ఆవహించే భగవంతుడు 13వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు ఉంటాడు. శుక్రయోగ బ్రహ్మ అని వాడి రిమ్మ తెగులుగా ఉంటాడు. పీట పీట పనులు చేపిస్తాడు స్త్రీ పురుషులతో. ఇక్కడ చెప్తూ ఉంటే ఫోటోలు తీస్తారు, ఫోటోలు ఇస్తారు. అయ్యా అంజీ ఒక కళ్ళ పువ్వుతోటి ఆ పెన్నుకి అట్లా చూపెట్టాను నాన్న. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మధ్య మధ్య భగవాన్ సమర్పయామి. సర్వచార్యామి పాదవృక్షాయామి ముఖేర్థాన్యం సమర్పయామి. శ్రీం మహాసరస్వత్యై నమః. ఇప్పుడు ఆ ప్రసాదం కప్పు చేతిలో తీసుకొని, కప్పు తీసుకోండి, ఎడం చేతిలో పెట్టుకుంటారా, కుడి చేతితో తీసుకొని అమృతే బ్రహ్మయే స్వాహ. అమృతే గట్టి తీసుకో, నీళ్ళొచ్చకూడదు అందులో. కాలుతుందమ్మా? కాలుతుందా? అమృతే బ్రహ్మయే స్వాహ. తినండి, తినో తినో, మాట్లాడుకోమ్మా. అమృతే విష్ణువే స్వాహ. అమృతే శివయే స్వాహ. అమృతే సరస్వతియే స్వాహ. అమృతే మహాలక్ష్మియే స్వాహ. అమృతే మహాగౌరియే స్వాహ. అమృతే గురుదేవతాయే స్వాహ. ఇప్పుడు మొత్తం తినే ఓపిక ఉండేనా తినండి, లేదంటే పక్కన పెట్టుకోండి. లేచి చేతులు కడుక్కొని వచ్చి నిలబడితే హారతి ఇస్తారు. మీరు
తీసుకోండి. పూజ చేసి ఆంజనేయ గారు పోచమ్మ తల్లి దగ్గర కూర్చుంటాడు. అక్కడికి వెళ్ళి గురుదక్షిణ ఇచ్చి కాళ్ళు మొక్కడు. బుక్ తీసుకొని నా దగ్గర కూర్చోమని కొంతమంది కూర్చోని కూర్చోపోవడం
ఇట్లా వచ్చింది ఇతర రైతు
మా మామూలు వాళ్ళకి నేను ఇస్తాను ఆల్రెడీ పెన్ను నోట్బుక్లు ఇస్తాను. आप 15 निमिषాలు కంటిన్యూ చేయొచ్చు. आप 15 నిమిషాలు తీసుకొని Mama.
ఫోకస్ లైట్ కొడుతుంది. దగ్గర గ్రామీణ ట్రాఫిక్ 2 గంటలు పట్టింది నాకు. ఏ నుంచి నల్గొండ ఎక్స్ప్రెస్ నుంచి కేపీఎస్ బస్ స్టాండ్ పోతుంది 2 గంటలు ట్రాఫిక్ జామ్. కొత్త వాళ్ళు తీసుకొచ్చేవారు కదా ఇప్పుడు వీటిలో మళ్ళీ తీసుకొచ్చినా ట్రాఫిక్ జామ్ ఎక్కువ. బక్కాదు లేదు ఏమంటుందో నేను ఆడ మార్కెట్లో మీరేమంటారు? మొబైల్ తిరిగాలి. రాని మనవి రేపు జరిగే చండీ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనేవారు ముందుగా వారి పేరు నమోదు చేసుకోవాలండి. చండీ హోమంలో పాల్గొనేవారు ముందుగా వచ్చి సంప్రదించి రిసెప్షన్ తీసుకోవాలండి. చండీ హోమంలో పాల్గొనే భక్తులు ముందుగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలండి. ఇంకా కుక్కులు ఇట్లా కవర్ చేసి తీసుకుంటాం.